గోవా అర్పరాలోని బర్చ్బై రోమియో లేన్ నైట్ క్లబ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రిక్ బాణాసంచా పేల్చడం వల్లే ఇంతటి భారీ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. బాణాసంచా పేలడంతో క్లబ్లో ఇరుకైన మార్గాల కారణంగా చాలా మంది త్వరగా బయటపడలేకపోయారని, అందుకే మరణాల సంఖ్య ఎక్కువైనట్లు వెల్లడించారు. మంటలు చెలరేగిన క్లబ్ ఎలాంటి భద్రతా ప్రమాణాలను పాటించలేదని, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకోలేదన్నారు. ఘటన దృష్ట్యా గోవా వ్యాప్తంగా అనుమతి లేకుండా నడుస్తున్న క్లబ్లలో తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు స్పష్టం చేశారు. అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నట్లు ప్రమోద్ సావంత్ తెలిపారు. బర్చ్బై రోమియో లేన్ నైట్ క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో 25 మంది మృతి చెందారు. ఈ ఘటనపై ఇప్పటికే క్లబ్ మేనేజర్ను పోలీసులు అరెస్టు చేయగా యజమానులపై అరెస్టు వారెంట్ జారీ చేశారు.